नमो वेङ्कटेशाय। 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 नमो वेङ्कटेशाय।
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद 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 अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभदिदौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम ఇప్పుడు మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేర్లని మీ కుటుంబ సభ్యుల పేరును సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలను మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ सिद्ध्यर्थम सत्संतान सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री भूमि नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याणोत्सवम श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. భారతీయ కళ్యాణ వ్యవస్థ అతి ప్రాచీనమైనది, అతి విశిష్టమైనది. జీవన ప్రమాణాలలో అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యమే కళ్యాణ మహోత్సవం.
అలాంటి స్వామివారి యొక్క నిత్య నూతనోత్సాహాన్ని కలిగించేటటువంటి ఈ కళ్యాణం ఎంతో లోతైన పారమార్థిక చింతనను పట్టించేటటువంటిదై మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నది. కనుక స్వామివారి యొక్క సంకల్పాలన్నీ కూడా జీవులను ఏ విధంగా ఉద్ధరించాలి అనేటట్లుగానే ఉంటుందన్నమాట. కావున సంకల్పంలోనే లోకమంతా బాగుండాలని విచ్చేసినటువంటి స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదులను సాక్షాత్తు దర్శించపూనినటువంటి ఆర్జిత సేవా కైంకర్యాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని కుమ్మరించబోనాడో వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, సుభిక్షంగా జీవించాలని సంకల్పానంతరం అతి పవిత్రమైనటువంటి గంగా యమున వంటి పుణ్యమైనటువంటి నీళ్ళ సహాయంతో అద్భుతమైనటువంటి కైంకర్య నిష్ఠతో సంప్రోక్షణ పద్ధతి ద్వారా రజత కలశంలోకి వరుణదేవుణ్ణి, ఇంద్రదేవుణ్ణి ఆవాహన చేసి పరమ పవిత్రమైనటువంటి ఈ కళ్యాణ కైంకర్యాన్ని ఏ విధంగా అద్వితీయమైనటువంటి పాత్రతో ఈ యొక్క కైంకర్యాన్ని సంకల్పించారో అట్టి మహాసంకల్పాన్ని మనం విన్నాం. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కూడా ఈ ధర్మం ఏ విధంగా చెబుతూ ఉన్నది. కళ్యాణము అనేటటువంటి ఘట్టము జీవితంలోనే అతి ప్రధానమైనది కదా. దాని ద్వారా జీవితాన్ని ఏ విధంగా పండించుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఈ కళ్యాణము అనేటటువంటి మహోత్సవాన్ని తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృజజోర్భూతి ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషోత్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే హృదస్యామోర్ధగస్తో జనార్దనః ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం ప్రాణానాజమ్య ఓం భూ అద్య మయా పూర్వోక్త ఏవం గుణవిజయజన్మిట్టాయామస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీపాదస్వామినః వైమానికోత్సకర్మాంగం శుద్ధి పుణ్యాః వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తతః కలశారాధనం కరిష్యే దారాదు తప్తచ్యుతమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమిగణ్ణం ప్రతిపాదికష్యే గృణామి దత్తాకుం సుచరకుం సుచర్మ ఇదమాపశ్యవాజపదమాశ్యాంతాజ్యాంతదమాశుభాషుపదమాః పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతామృతరసాః పూతాం బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతేషు వరుణకే సహస్రం యజ్ఞిజాః పాశా వితతాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోద విష్ణుర్ విశ్వే దేవా ముంచింతు మరుతస్వస్య ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహారనివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు ఓమాగ్నేయోజస్మాత్ ప్రజామహే త్వా విశ్వే జదాత్మన్మహితో న శంభో వైరాజంతే సుఖదండిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాంతనిదాంతదాతు ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే దిగామావాహయామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి కులోపహారనివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు భవద్భృణుజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తిద ప్రోక్షితమస్తు
अस्तु प्रजापति प्रजतां प्रजापतिः श्याम्यन्तघोराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा एतयः शुभानि वर्धन्तां शुभानि श्याम्यन्तघोराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा एतयः शुभानि वर्धन्तां शुभानि श्याम्यन्तघोराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा एतयः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवा वन्तु नो यदो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विजक्रमे त्रेधानितदेवतं समूढमस्यमागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्यतगतो व्रतानि पुष्पते इन्द्रस्वजुज्जस्सका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शौरयः दिवे वचक्षुरादतं तद्विप्रासो विपञ्चवोजाग्रुवागुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जतित्राः स्त्रीरङ्गैः सुष्ठुमागुं स्वस्तनोभिर्व्यसेमधेदं यदायुः शतमिन्नुशनदोऽन्त्यदेवायत्रानश्चक्राजरसन्तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्याह्नीरुषदा युद्गन्तोः अतिथिर्झोरतिथिरन्तरिक्षम् अतिथिर्मातास्य पितास पुत्रः विश्वे देवादितिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपब्जुषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रण्येति यावदत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते दिविश्रेष्मान्तरिक्षे तस्मात् पृथिव्यात् सम्भव ब्रह्मवच्चसमति ब्रह्मवच्चसा यत्वा पवमानस्सु वर्जनः पवित्रेण विचर्षणिः यः पोतासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोऽद्य पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यत अग्ने कृत्वा कृतो गुम्रण यत् पवित्रमर्चषे अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनेमहे उपाभ्यान् देवसवितः पवित्रेण सवेन च यः पावमानेरद्येति ऋषभिः संवृतकं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमाने स्मस्तजनेः सुदगायुकृतश्च्युतः ऋषभिः संवृतो रसः ब्राह्मणेष्वमृतको हितो येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्रो सतोऽद्यामुखं निरण्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरुणः समीत्या यमो राजा प्रभृणाभि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातुपेक्षितं सन्नो अस्तुद्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणाजां दिशि मासां पितरो मार्जयन्तां उदीच्यां दिशि गृहाः पशवो मार्जयन्तां उदीच्यां दिश्या भवोषधजो वनस्पतजो मार्जयन्तां ऊर्ध्वाजां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोत्पदे प्रजजानि हस्मान् स्वामे सोहणमेवोपमानः हर्ते न्यूनं प्रतिदन्नोऽचु तस्मात् सन्नयेद्युपदे जुञ्चुदुष्पदे अमीवः वास्तोत्पदे विश्वारूपाण्यां शन् सकासुसे वजेदिनः। वरुणाय नमः विस्पक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि। वरुणाय नमः विस्पक्षेनाय नमः यदा सुखमिदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల వారు అనగా శ్రీవారికి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేశారు. అదేవిధంగా నిత్యసూరగణాలు అనేటటువంటి వారిలో ప్రముఖ స్థానాన్ని వహిస్తున్నటువంటి విశ్వక్షేణుల వారిని సమంత్రపూర్వకంగా ఆహ్వానించినటువంటి విధానాన్ని మనం చూశాం ఇందాక. అంతేగాక సంప్రోక్షణ పద్ధతి ద్వారా ఇప్పుడు మనం సద్య అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాలు ఏ విధంగా ఉంటాయి అంటే,
కరుణాసింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపె సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండం భాండచ్చటాం తరనిర్వక్రము బాలితాఖిల సుధాం దచ్చక్రముం చక్రమున్ దయాసముద్రుడైనటువంటి శ్రీ మహావిష్ణువు త్వరగా గజరాజుని రక్షించాలన్నటువంటి ఆలోచనతో ప్రచండమైనటువంటి ప్రళయ భయంకరమైన కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు ప్రకాశించుచున్నటువంటి నిప్పురవ్వలను పైకి వెదజల్లుచు భూమి అంతా అదురుచున్నట్లుగా మిక్కిలి వేగంతో కోటికాంతుల సమూహంతో ప్రకాశిస్తున్నటువంటి తన యొక్క చక్రాయుధాన్ని ఏ విధమైన ఆటంకములు లేక అంతటా వ్యాపించున్నటువంటి శత్రువుల బారి నుండి రక్షించాలనేటటువంటి ఉద్దేశ్యంతో విడిచిపెట్టాడు. అలాంటి సంకల్పాలు కలిగినటువంటి పరమాత్మ జీవులను అనగా తన బిడ్డలను ఏ విధంగా రక్షించుకోవాలో తనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు కదా. అలాంటి అనుగ్రహంలో భాగంగా నేడు శ్రీవారి కళ్యాణోత్సవంలో మనం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేటటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఈ వైనాన్ని చూస్తూ ఉంటే ఆ దయా వర్షం మన మీద ఎంతలా కురుస్తున్నదో మనం గ్రహించవచ్చును. అదిగో కనిపిస్తూ ఉన్నది కదా పంచమృత్తిక పాలికలు. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరానికి ప్రతీకగా ఆ మట్టి పాత్రలలోకి నవవిధములైనటువంటి నవధాన్యములు, అక్షతలు, తులసి దళాలు, పువ్వులను సమంత్రపూర్వకంగా అక్కడ సంప్రోక్షణ పద్ధతి ద్వారా చేయడం వల్ల ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా ఈ జీవరసాయన చర్య ద్వారా ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహానికి నోచుకుని ఉన్నది. కావున సుభిక్షంగా లోకమంతా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో, పాడి పంటలు బాగా పండాలనేటటువంటి ఉద్దేశంతో, లోకంలో ఉండేటటువంటి అనేక జీవులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విధానాన్ని చూస్తున్నాం మనం. సమంత్రపూర్వకంగా అర్చక స్వాముల వారు ఈ విధమైనటువంటి కళ్యాణ క్రతువులో ఈ పంచమృత్తికా పాలికలలోకి నింపబడినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి పదార్థాలను మనం గమనిస్తే స్వామివారి యొక్క మంత్రాభీష్టం చేత అనుగ్రహ పోషణ ద్వారా ఈ విధి విధానాలన్నీ కూడా లోకంలో ఉండేటటువంటి జీవులందరికీ వర్తించేటటువంటి విషయమై మనకు గోచరిస్తూ ఉన్నది. కనుక ఇప్పుడు సజ్జో అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా అద్వితీయమైనటువంటి పాత్ర పోషించేటటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని కూడా మనం ప్రకటించబోతున్నాం. వైవాగోత్సగన్మాంగం రక్షాబంధభుజాంచ కరిష్యే సున్నో నిదత్తాం తపసో నిదత్తాం స్వయం మృదగ్నే మృదజే మృరాజ ఓం భూ శేషమావాహయామి నాగరాజమావాహయామి స్వస్తిరుషమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినాపక స్వస్తి దేవ్యతీత నర్వణః స్వస్తి పూషాసురో దదాతు న స్వస్తి ధ్యావా పృథివీషు చేతునా స్వస్తజే వాయురుపప్రభామహే సోమం స్వస్తి భువనస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసూరగ్ని స్వస్తజే దేవావత్ బృహస్వస్తజే స్వస్తి నో రుద్రపార్త్వం ఆసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతే స్వస్తి నగేంద్రశ్చాగ్నిస్స స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమే మహే స్వస్తైనంత్రాక్షమరిష్టనేమిర్మహద్భూతం వాయసం దేవతానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాం ధ్రువం శుభాగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదుల చేత మనం ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి పారవస్యానికి గురి చేసేటటువంటి ఈ కళ్యాణం ఎంత వైవిధ్యభరితమైనటువంటి వైదిక సంస్కారాలతో ఉన్నదో మనం గ్రహించగలగాలి. చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం. వివాహం చేసుకునేవాడే గృహస్థు అవుతాడు. మిగిలిన ఆశ్రమాల వారికి ఇతడు పోషకుడు కూడా.
కనుక అన్ని విధాలుగా గృహస్థు శ్రేష్ఠుడని చెప్పబడి ఉన్నది. కన్యాదాతకు ఫలం వివాహాన్ని జరిపించడం ద్వారా కన్యాదాతకు 3 రకాలైనటువంటి లాభాలున్నాయి. ఒకటి, అతని పితరులు తరించడం, అతని పితరులకు బ్రహ్మలోక నివాస ప్రాప్తి, మోక్షప్రాప్తి లభిస్తాయని వచనం. ఈ 3 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయన్నమాట కన్యాదాతకు. అందుకనే లోకంలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాలన్నింటిలో కూడా కళ్యాణ మహోత్సవం అన్నటువంటిది ఎంతో దివ్యంగా వెలుగుతూ ఉన్నది. వైదిక కర్మలను ఆచరించుట, ఆ కర్మలను మరలా చేయగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనేటటువంటి కోరికను పొందుట, తర్వాత సద్గురు సాన్నిధ్యంలో వేదాంత వాక్యాలను విచారణ చేయుట, అలాంటి యోగ్యతలన్నీ కూడా కళ్యాణ మహోత్సవానికి విభిన్నంగా పాత్ర పోషిస్తూ ఉంటాయన్నమాట. అందుకనే ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే అని వరుణు చేత చెప్పిస్తారు. ధర్మాన్ని అనుష్ఠించడానికి సంతానం కొరకు నేను వివాహం చేసుకుంటున్నాను అని అర్థం. అంటే ధర్మాచరణ, సంతానం ఈ రెండూ కూడా వివాహం వల్ల ప్రయోజనమని ఈ వచనం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. పురుషుడు సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్త చేయడం, అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయడం అనేటటువంటి లక్షణాలతో ఉంటుందన్నమాట వైవాహిక దాంపత్య జీవితం. అందుకనే ఒకానొక సందర్భంలో సత్యహరిశ్చంద్ర మహారాజు ఏమంటారంటే, వంశమును నిలుపు కొరకే వివాహమనుచు అగ్ని సాక్షిగా పరిణయమాడినట్టి ధర్మపత్నిని వీడి అధర్మ నిరతియీక అకార్యమునెప్పుడునే చేయజాలా. విశ్వామిత్ర మహర్షి యొక్క పాదాల నుంచి జనించినటువంటి మాతంగ కన్యలను ప్రేరేపించగా హరిశ్చంద్రునితో ఎలాగైనా సరే అబద్ధం చెప్పించాలి అని ఆ మాతంగ కన్యలు హరిశ్చంద్ర మహారాజు దగ్గరికి వచ్చి నన్ను వివాహమాడి నన్ను వరించండి అని కోరుకోగా అప్పుడు చెప్పినటువంటి అందమైనటువంటి వాక్యం ఇది. వంశమును నిలుపు కొరకే వివాహమనుచు అగ్నిసాక్షిగా పరిణయమాడినట్టి ధర్మపత్నిని వేడి ఈ అధర్మాన్ని నేను ఎట్లా చేయగలను అని చెబుతూ ఉన్నాడనమాట విశ్వామిత్రుల వారికి. కాబట్టి అలాంటి నియమాలతో నిష్టలతో కడినటువంటి ఒక సంకల్ప కంకణం ఏదైతే ఉందో అది స్వామివారు దీక్షా కంకణంగా చేపడుతున్నారు. అంటే ఒక సంకల్పం అంటూ ఉంటుంది. మనకు కూడా ఏ సంకల్పానికైతే కట్టుబడి ఉంటామో ఆ సంకల్పానికి ప్రతిగా ఒక కంకణాన్ని మనం ధరిస్తామన్నమాట. అలాంటిది స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఇరుదేవేరుల యొక్క వామహస్తాలకు ఈ కళ్యాణ ప్రతిసరబంధన కంకణాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. శ్రీదేవి యొక్క భూదేవి యొక్క లక్ష్యమైనటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభువు నేడు ఎంతగా దగద్ధగాయమానంగా వెలుగుతూ ఉన్నాడో ఆ వెలుగులనిచ్చేటటువంటి పరమాత్మ అమ్మవార్ల యొక్క దివ్యమైనటువంటి మోములలో మనకు కనిపిస్తూ ఉన్నది. చిరునవ్వులతో ఒలికేటటువంటి శృంగారమూర్తులైనటువంటి పరమాత్మ ఎంతటి రాజసోపేతమైనటువంటి స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించి లోకాలకే ప్రభుత్వాన్ని ఏ విధంగా నేను ప్రభువును అని చాటి చెప్పేటట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నారో అంతటి ధీటుగా అమ్మవార్లు ఇరువురు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. కావున చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మనం ఈ చక్కనైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే లోకంలో ఉండేటటువంటి అలంకారాలన్నీ కూడా తీసుకుని వచ్చి అత్యద్భుతమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మనం ఒక్కసారి ప్రతిపాదించుకుంటే మనకు అర్థమవుతుంది ఈ కళ్యాణ మహోత్సవం ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది అని. అదిగో ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా ఆ కంకణాన్ని అద్భుతమైనటువంటి సంకల్పానికి ప్రతీకగా అమ్మవార్ల యొక్క వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేం గ్రియుగం స్మరామి. లగ్నబలం, తారాబలం, చంద్రబలం, విద్యాబలం, దైవబలం ఉన్నాయని ఈ ముహూర్తాన్ని ఈ దంపతుల వివాహానికి సుముహూర్తంగా దైవజ్ఞులు నిర్ణయించారు కనుక హే మహావిష్ణు మమ్ములను రక్షింపుము అని ఆయనను స్మరిస్తూ వధూవరులిద్దరూ కూడా జీలకర్ర బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని ఒకరి శిరస్సుపై ఒకరు ఉంచుకుంటారు కదా, ఆ విధమైనటువంటి కైంకర్యాలలో భాగంగా ఉండేటటువంటి వైఖానస ఆగమోక్తంగా మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నాం. అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి నిర్వహించినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అది పరంపరగా సాగుతూ ఈనాటికి కూడా ఆ వంశీయులే ఈ యొక్క కళ్యాణ క్రతువును నిర్వహించడం అనేది ఒక
అసామాన్యమైనటువంటి విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అంతేగాక దివ్యమైనటువంటి ఎంతో రాజసోపేతమైనటువంటి ఈ కళ్యాణ గడియల్లో అనేక రకాలుగా మనం ఈ కైంకర్యాలను దర్శిస్తూ ఉన్నాం. మాంగళ్యం వివాహానికి పవిత్రమైనటువంటి చిహ్నం కదా. వివాహిత అయినటువంటి ప్రతి భారతీయ మహిళ ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేది తన మాంగళ్యాన్ని. ఒకటి పుట్టింటివారు, మరొకటి అత్తింటివారు చేయించినటువంటి 2 బంగారపు కాసులుంటాయి మంగళసూత్రంలో. ఈ కళ్యాణ బంధం అనేక సంవత్సరాలుగా కొనసాగాలని, సౌభాగ్యంతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో తులతూగాలని ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఈ మాంగళ్యాలను అనేక నిష్కముల బంగారముతో సూత్రధారణం చేయించేవారట అప్పట్లో. అందుకనే ఈ మాంగళ్యానికి శతమానం అనేటటువంటి పేరు కూడా ఉన్నది. ప్రస్తుతం బంగారాన్ని ఔన్సులు, తులాలు, గ్రాములు మొదలైన కొలమానాల్లో పేర్కొంటున్నారు. కానీ నిష్కం అనేటటువంటి పేరుతో కొలమానంలో ఉండేది ఒకప్పుడు. ఈ నిష్కం అంటే ఎన్ని గ్రాములకు సమానమో సామాన్య పరిశీలనకు అందదనమాట. అందుకనే మాంగళ్యం తంతునానేన తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాతవేదోగ్నిం గృహీత్వా జాతవేదో భువనశ్చరేదో హింతభగ్నిష్యతే అగ్నిమస్పత్తానహవ్యగుంసమీ గర్భ జనగన్యో మజోభూః గృతప్రదేకో గృతజోనిరగ్నే గృతస్సమిజ్ఞో గృతమస్యాన్నం గృతపృషస్వా సరితో బ్రిమన్ గృతం బ్రిమన్ సరిజాయక్షదేవాన్ ఆజుర్దాగ్నే హవిషో జుషానో గృతప్రదేకో గృతజోనిరేతి తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అదితేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవసవిద ప్రసుభ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విధీమతస్సురుచో వేనావహ స బుద్ధిజాపమాస్యవిష్ట సతస్థమహస్తవః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమోర్వంతమాచకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సమేయం విదుశ్రవణం యో దదాతు తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసన బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతగత్వన్నాకస్య పృష్టేజమానోస్తు సప్తరుషీనాగం సుకృతాం యత్రలోక తత్రయమగ్నిం యజమానం చ దేహి ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతగత్వన్నాకస్య పృష్టేజమానోస్తు సప్తరుషీనాగం సుకృతాం యత్రలోక తత్రయమగ్నిం యజమానం చ దేహి ఓం ప్రోక్ష్య పాత్రాదాధావమాదాజ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో జగ్నిజేస్తో వాజభూతేస్తో విష్ణో మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసే పశ్చిమతో విష్ణోస్తోపోసే దక్షిణతో విష్ణోస్తోపోసే ఉత్తరతో విష్ణోస్తోపోసే ప్రాచ్య విష్ణోస్తోపోసే శ్రుతాసే కృతాసే ధ్రువాసే తారుణాసే విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మం ప్రణేష్యామి యజమానవాచం యచ్చ సోమ ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతామృతయత్వం నాగస్య భృష్టయజమానోస్తు సప్త ఋషీణాగం సుకృతాం యత్రలోక తత్రయమగ్నం యజమానం చ దేహి ఓం ప్రణయ కోపో జనత్కో సవో జనత్కో సభ్యదంతాన్ దిశః పాత్రాన్ని దేవ యజ్ఞాయి సభ్యదంతాన్ దిశః పాత్రాన్ని దేవ యజ్ఞాయి దక్షిణపరదౌ బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి వసూనావాహయామి మృతానావాహయామి రుద్రానావాహయామి అపోపస్పృశ్య శ్రీవిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినమావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసోమావాహయామి ఔపాసరిజ్ఞమావాహయామి యజ్ఞదేవ విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యభాగే ప్రజాపతియే జిష్ఠుర్నిర్వపామి ఇంద్రాజిష్ఠుర్నిర్వపామి అగ్నేజిష్ఠుర్నిర్వపామి సోమాజిష్ఠుర్నిర్వపామి అగ్నేజిష్ఠుర్నిర్వపామి
सोमाजिष्टुर्वपामि अग्ने सोमाभ्यागुष्टुर्वपामि प्रजापतिज्युष्टुर्वपामि ब्रह्मणेजिष्टुर्वपामि वसुभ्योजिष्टुर्वपामि मरुभ्योजिष्टुर्वपामि रुद्रेभ्योजिष्टुर्वपामि अपोपस्पृश्य श्रीविष्णुवेजिष्टुर्वपामि बृहस्पतिज्युष्टुर्वपामि मित्राजिष्टुर्वपामि वरुणाजिष्टुर्वपामि आदित्येभ्योजिष्टुर्वपामि अस्मिभ्यागुष्टुर्वपामि पूष्णेजिष्टुर्वपामि कक्षाजिष्टुर्वपामि कक्षदेवत सोमाजिष्टुर्वपामि औपासनिज्ञाजिष्टुर्वपामि यज्ञदेविष्मेभ्यो देवेभ्योजिष्टुर्वपामि सर्वदेवेभ्योजिष्टुर्वपामि आद्यन्त प्रतिष्ठयामि चरन्त्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसे समिधसे स्वाहा अमृतरुणमसि वा रुणमसि अन्तरितकं रक्ष अन्तरित आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चिक्पति स्मा पुरात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्मा पुरात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्मा पुरात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतिगे नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजनात्मे नमः विशर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुमा ब्रह्मणोत्तमादास्मा आदस्मा समेत यस्वाहा आगार मुहूर्तस्सु मुहूर्तोस्तु परिदीन् स्पृष्ट्वा वायुव्यानाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मुरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासनिज्ञाय स्वाहा यज्ञदेश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरसायत्रा कृते व्याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगुं सुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्तानमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविधप्रासामीः प्राणानायम्यां स्यां सुपतिनो श्री श्रीनिवासस्वामिनः वैवाग्वत्सकन्माङ्गमोपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालोपर्यासे कर्मपर्यासे यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णुं होष्ये अदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुमा ओं मतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समूढमस्य भागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतयतो वृतानि पुष्पसे इन्द्रस्य युज्यस्य गा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुराददग्गु स्वाहा तद्विप्रासो विपण्यवोजा गृवाकुं सस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगुं सुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्तानमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवित प्रासामीः చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి
చూచి నీ పెండికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టి వరి మేమించగలమా ఆ ఆ చెనక చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు పెనకి వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి పెనకి వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా ఆ ఆ చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టి వరి మేమించగలమా ఆ ఆ సరసవాడేవు నీవు సన్నుల ఒత్తేను ఆపి ఇరవైన విసయ్యాటలు ఎట్టు తెలుసో సరసవాడేవు నీవు సన్నుల ఒత్తేను ఆపి ఇరవైన విసయ్యాటలు ఎట్టు తెలుసో గరిమ శ్రీ వెంకటేశ అలసిది విడు నన్ను గరిమ శ్రీ వెంకటేశ అలసిది విడు నన్ను బ్రహ్మాండానామ్యేకదమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదువ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐనావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి సుంటాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్తలకావతే యశోవతే త్వష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమనిరుచి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలగితే లవణేక్షురాసర్భిర్దతిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాన్మిని పుష్కరాఖ్య సప్తరాత్రపన్వితమిదకాలే శ్రీరాజ్యే శ్రీలోకే నివాసతిత్యర్థం శ్రీలోకే అస్మిన్ దేదే సర్వమానేన భూలోకే భువర్లోకే సువర్లోకే మహర్లోకే జనోలోకే తపోలోకే సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి సుంటాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్తలకావతే యశోవతే త్వష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమనిరుత వరుణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలగితే లవణేక్షురాసర్పిర్దతిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మిని పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయముదృక్ష్వతింజపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిరావత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణకుకురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి
योजन विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे आदिवराह क्षेत्रे वेंकटाचले सकल देवता सन्निधौ सकल जगत्त्रष्टुः परार्धयद्विमनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीयायामे यह जन्मनि च हे दक्षिणपर्यन्तं बाल्य यौवन कौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिते चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं भृगुमरी तत्र कश्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसभगवस्यास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पंचविधव्योः प्रवर्तमानस्य परतद्विभव्योऽन्तर्यामे अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षातिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वाभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्यामादर्वण सकल वेदाध्यायिने भार्गवत्योनोप्नुवा अर्वमैदल पंचारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगना संसेवित पाधारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तरफल्गुनी नक्षत्रे कन्या रासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुस्यामादर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणैर्ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगना संसेवित पाधारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्टवे तुभ्यं ब्रह्मलोकचकेशयेत् कन्यां स्मलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धयेत्
విశ్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కలగలిపినటువంటి స్వామివారి యొక్క ప్రవర విన్నాం కదా. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. అంగీరస బరహస్పత్య భారద్వాజత్రయస్య ప్రవరాన్విత భరద్వాజస గోత్రాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ శ్రీనివాస పరబ్రహ్మణేవరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రవర ఎంతో లీలా విశేషాన్ని సంతరించుకుని ఉన్నటువంటిదై మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రవరను విన్నాం. అంతేగాక కళ్యాణ కైంకర్య విధులలో భాగంగా అత్యద్భుతమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం కన్యాదానం, ఆ తదుపరి మాంగళ్యధారణ అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రక్రియను మనం దర్శించబోతూ ఉన్నాం. అంతేకాక స్వామివారు ఈ యొక్క విధి విధానాలన్నీ ఏ విధంగా ఉండాలో అగ్నిసాక్షిగా వివాహమాడడం అనేది మన భారతీయ సనాతన ధర్మంలో ఎంతో గొప్ప వైదిక ధర్మాలను అంటిపెట్టుకున్నటువంటి ఈ కళ్యాణాన్ని మనం సమంత్రపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. వివాహ ప్రక్రియలో పవిత్రాగ్నిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధిస్తారు. ఆ అగ్నిదేవునికి చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆ పరమేశ్వరునికే చేస్తున్నాను అనే భావనతో సుముహూర్తం పూర్తయ్యాక నూతన దంపతులు ఇద్దరూ కూడా శాస్త్రోక్త రీతిగా అగ్నిని ప్రతిష్ఠించి ఉన్నటువంటి హోమగుండం సమీపానికి చేరతారు. వధువును వరుడు చేయి పట్టుకుని తీసుకెళుతూ నీవు నా గృహ పాలకురాలుగాను అధిపతిరాలుగాను కూడా ఉంటూ నేను చేసే అన్ని పుణ్యకార్యాలలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలనేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట, ఆ ప్రతిజ్ఞ. ఈ సందర్భంలో పూషా త్వేతో నయతు అనేటటువంటి మంత్రాన్ని కూడా పఠింపజేస్తారు. అంతేగాక ఈ యొక్క ఆదర్శాన్నే నేటి కాలమాన పరిస్థితులను బట్టి కూడా ఎప్పుడూ అన్యోన్యతతో జీవించాలి అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక సంకల్పంతో స్వామివారు ఈ విధమైనటువంటి కళ్యాణాన్ని నిర్వహించుకోవడం, నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి నానుడి ప్రపంచీకరణమైనటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఎంత గొప్ప ఆదర్శమో మనం గమనించగలుగుతాం. మాంగళ్య ధారణతో స్త్రీ నూతన శోభను సంతరించుకుంటుంది. దీనితో మొదటి భాగంలో ప్రధాన ఘట్టాలన్నీ పూర్తయినట్లు మనకు అర్థమవుతుంది. ఉదయం వేళ కానీ రాత్రి వేళ కానీ ఈ విధమైనటువంటి సుముహూర్త సమయాన్ని బట్టి మాంగళ్యధారణ తర్వాత మాత్రమే ఉభయ పక్షాల వారు కూడా ఆహుతులైనటువంటి బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలతో సహా మనం చూసుకుంటూ ఉంటాం. కళ్యాణాలు అంటేనే ఏ విధంగా ఉంటాయో, ఎలాంటి కైంకర్యాలతో నిక్షిప్తమై ఉంటాయో మనందరం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ నిష్ఠాగరిష్టమైనటువంటి స్థాయిలో ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క విధి విధానాలన్నిటినీ కూడా మనం కూడా అవపోసన పట్టి చక్కనైనటువంటి దివ్యమైనటువంటి ఈ కైంకర్యంలో అనేక భాగాలుగా చేస్తున్నటువంటి ప్రక్రియను మనం గమనిస్తూ ఉంటాం. కావున ఈ కళ్యాణ గడియలలో అభిజిత్ లగ్నం అంటారనమాట. ఈ అభిజిత్ లగ్నంలో ఉండేటటువంటి విశేషాలు ఎలా ఉంటాయి అంటే, మనకు సాధారణంగా లోకంలో ఉండేటటువంటి అన్ని గణాలు కూడా ఒకచోట కూడేటటువంటి సందర్భాన్ని మనం గమనించగలగాలి. అదిగో మాంగళ్యధారణ సుముహూర్తం, అతి ప్రధానమైనటువంటి ఘట్టాన్ని మనం తిలకించబోతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇరుదేవేరుల మెడలో అలంకరించబోతున్నటువంటి ఈ యొక్క పవిత్ర మంగళసూత్రాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతి సోమకం రాజానముసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన హస్తే కృత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే పంజేవ శరదాం శతం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి.
प्रजापतिः सोमगुं राजानमुसृजताम् मन्त्रयो वेद अन्वसृज्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्रीं माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे त्वञ्जीव शरदां सदा भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभ దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు బ్రహ్మణో వంతమానస్సజాసాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వనభోజ్యరసుకం సమానాయ ప్రమోషే స్మః త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో వజాతేష్టాః యజష్టో మన్యతమస్సోసజానో స్మాన్ ద్వేషాగుంసే పురమద్యస్మ స్మః సత్వన్నో అగ్నే వమోపభోతేనేతిష్టోవ్యస్య ఉసజోవ్యష్టౌ అవయక్ష్మనో వేమృగం సుమయోనయేదు స్మః త్వమగ్నే యాసన్ యయాసన్ గిదః అయాసన్ హవ్యమోషే యనో దేవేష దగ్గుస్మః చిత్తం జస్మా చిత్తశ్చ స్మః ఆకోదం జస్మా ఆకోదిశ్చ స్మః విజ్ఞానం జస్మా విజ్ఞాతం జస్మః మనస్సస్మా చక్పరేశ్చ స్మః పూర్ణమాదశ్చ స్మః ఓం భూ స్మః ఓం భువ స్మః ఓం స్వస్మః ఓం భూర్భువస్వ స్మః అతిదేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వదేన్వమగ్గుస్థాః దేవతవిద ప్రాసావేః ప్రాణానాయామస్యాం సుమదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగోపాసనాఖ్యో లాజహోమం కరిష్యే అతిదేన మన్యస్మానమదేన మన్యస్మా సరస్వదేన మన్యస్మా దేవతవిద ప్రసుభా ఇమాన్ లాజానమిత్యభికార్య ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుపంజతాం యన్నాద్రుపబ్రోదేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుపంజతాం యన్నాద్రుపబ్రోదేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా
इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुनुमन्यताम् यन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा भोगुं शुभ स्वाहा ओम भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितप्रासामीः प्राणानायं जामस्यां सुवदेदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्मा गोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णं होष्येति तेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसवितप्रसुभा ओम मतो देवावन्तुनागिदो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रयधानतदेपदं समो नमस्कभागुं त्रये स्वाहा त्रीणि पदाविचक्रमे विट्टर्गोपादाभ्यः पदोधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पस्कतगतो वृतानि पस्पते इन्द्रस्वयुज्जसगा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्त शौरयः दिवे वचक्षरातदग्गु स्वाहा तद्विप्रासो विपञ्चवोचा कृमागुं तस्कमिन्दते विष्णोर्गत्परमं पदग्गु स्वाहा ओम भू स्वाहा भुवस्वाहा सुभस्वाहा ओम भूर्भुवस्सुभस्वाहा अतिथेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासामेः प्राणानायं यामस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्मागुम् औपासनाख्यो उपरिट्टादन्त होमं करिष्येति तेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवतविदप्रसुभा यदत्सकरमणोत्तरीरिचं विद्वान्योन्मिहाकरम् अग्निसत्वचकुर्विद्वान् सर्वभक्तुसुखदं करोतु स्वाहा अग्नये सुतहृदा उदेन कामानागुं समद्दैत्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये शुष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्माभूतग्निस्तत् पुनरागः जातवेदावचरणि स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे स्वमायिमान् चक्षुरादित्यमक्षः स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्ठेभ्यः स्वाहा वेष्टृत्यै स्वाहा दुष्कृत्यै स्वाहा दूराद्यै स्वाहा दैवीभ्यः स्वाहा समुद्रै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो औष्येदसे महे स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य ते मृत्योर्भोवाहि स्वाहा सोमस्य निमचित्तं मे वाहि स्वाहा वाजोर्दे महे प्राणान् मे वाहि स्वाहा ब्रह्मणोदे महे बुद्धिं मे वाहि स्वाहा सप्तदेग्ने समिदः सप्तजिह्वा सप्तर्षय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्वाजन् तप्तजोनिर्रार्पणस्वाकृतेन स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदर्भक्तः स्वाहा देवोर्भक्तः स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवोर्जीर्णं पृथिवी जीर्णं वोषणवस्त्रस्यैव जीर्णः स्वाहा ऋतदान विद्मानुट्टभृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निसृप्यतो वेदिर्सृप्यतो ज्योतिसृप्यतो पृथ्वीसृप्यतो ब्रह्माद्याः सृप्यन्ता अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेः आवाक्यदेवताय नमः यदास्मदास्थानप्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमसि पवित्रं मे भूजा स्वाहा सर्वमसि सर्वं मे भूजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षिणायां मुदराजां ऊर्ध्वायां मदराजां मार्जयन्तां पश्चिमतः परिधिमपनजा दक्षिणतः परिधिमपनजा उत्तरतः परिधिमपनजा पश्चिमतो विष्णोस्य नमसि सर्वान् प्रथमोच्य गन्त्रिं विद्युच्य अभिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधजो अमृतां वृषस्पततो न वृट्टमेरय स्वाहा शुद्ध्यन्तां देवतनकुं शुद्ध्यन्ताम्
भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निरमारुतजोर्भूतिः आदित्यस्तोमो नमः प्रजायुधं जमदग्ने तत्त्वमस्य प्रजायुधं देवानां प्रजायुधं तन्मे अस्तु प्रजायुधं दीर्घायुत्वाय बलाय सुताय तदन्तवर्तक्षेत्रजायुषं मा बोधिष्ठामजो भुवस्थानवोर्जे ददातना महेरणा जदक्षसे यो वत्सवदमोरदस्तश्च बाधिकधेनः उषदेर्व मातरः तस्मा अरङ्गमाम भोजस्यक्षजा युधन्वद आपो जनगदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनायत्रदन्तु मजादेवा परिभुवनस्पदश्च वै प्रायश्चित्तानि शेषाणि होमकर्मान्तिमानि वै तानि शेषाणि शेषेण श्रीकृष्णास्मरणं वदं कायेन वाचा मनसेन्द्रिये वा बुद्धात्मना वा प्रकृते समावात् करोमि यद्दसकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदादानं प्रदत्तापदां श्रवणार्थं क्षेमाय अग्निपुरुषाय नमः कुलोपहारनिवेदयामि आद्योपहारं समर्पयामि ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో లాజహోమాన్ని, అదేవిధంగా పూర్ణాహుతి తత్వాన్ని, అందులో ఉన్నటువంటి అంతర్యాన్ని మనం గమనించగలిగినట్లయితే, లాజహోమం, లాజ అంటే పేలాలు అని అర్థం. వరుడు వధువు సహాయంతో హోమం చేయించడం ఈ కైంకర్యం యొక్క విశేషం. భర్తకు దీర్ఘాయువు కలగాలని, తాను దీర్ఘసుమంగలిగా ఉండాలని భావించడం లాజహోమంలో ఉండేటటువంటి ఆంతర్యం. అందులోని భాగమే ఇప్పుడు మనం వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియను కూడా తిలకిస్తూ ఉన్నాం. వారణమాయిరం సూళవలం సెయితు నారణ నంబి నడక్కిండ్రానెన్రితిర్ పూరణ పార్కుడం వైత్తు புறமெங்கும் தோரணம் నాటక్కనాఖండేన్ తోళినాం. ఓ చెలియా, కృష్ణుడు మోహనాకారుడు. అతడు వస్తూ ఉంటే చుట్టూ 1000 ఏనుగులున్నాయి. ప్రదక్షిణంగా కృష్ణుడు ఊరిలో అడుగు పెడుతున్నాడు. ఆ సందర్భంలో పురజనులు ఊరంతా సింగారించారు. పచ్చ తోరణాలు కట్టారు. పూర్ణ కుంభాలతో ఎదుర్కోలొచ్చారు. వైదికాగ్రేసరులు స్వస్తి వాచనంతో ఆహ్వానిస్తూ ఉన్నారు. పురజనులు వాకిటి దిన్నెలలో, బంగారు పాత్రలలో తీర్థం నింపారు. నీరాజనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. పట్టణవాసులంతా అమితోత్సాహంతో సంబరం జరుపుకుంటూ ఉన్నట్టుగా కలగన్నారు. ఆ విధమైనటువంటి ప్రక్రియలో అనేక రకాలుగా ఈ యొక్క స్థాయిని మనం చెప్పుకోవచ్చు. లాజహోమము అలాగే పూర్ణాహుతి హోమంలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రక్రియను మనం గమనించాము. అదేవిధంగా వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియను కూడా మనం గమనించాము. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి గొప్ప ప్రక్రియను, కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాం. స్వామివారు ధరించినటువంటి మాలను, రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను శ్రీదేవి అమ్మవారి యొక్క కంఠసీమకు అలంకరింపజేసి మళ్ళీ స్వామివారికి అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా అయ్యవారు ధరించినటువంటి రకరకాల పుష్ప విశేషాదుల చేత రకరకాల పరిమళ భరితులైనటువంటి భాగవతోత్తములందరూ మాలగా మారి ఈ విధంగా
స్వామివారి మెడలో సేవా కైంకర్య భాగ్యాన్ని అందిపుచ్చుకున్నారా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ మాలను ఇప్పుడు భూదేవి అమ్మవారి మెడలో ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కావున అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకొని మళ్ళీ స్వామివారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా స్వామివారి మెడకు అలంకరణపూర్ణంగా చేసేటటువంటి ఈ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఎంతో చక్కనైనటువంటి వైభవోపేతమైనటువంటి ఈ కళ్యాణ గడియల్లో అత్యద్భుతమైనటువంటి చూశారా, భక్తులందరూ కూడా ఎంత ఉత్సాహంతో భక్తితో ఎంత గొప్ప స్థిర సంకల్పంతో స్థితప్రజ్ఞతతో స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదుల చేత దయానుగ్రహం చేత కరుణా వర్షం చేత ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని కళ్యాణాన్ని తిలకిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం స్వామివారి యొక్క అక్షతారోపణం అనేటటువంటి కైంకర్యాన్ని కూడా తిలకిస్తూ ఉన్నాం. తలంబ్రాలు పోయడం అక్షతాపరోహణం. అక్షతాపరోహణం అంటే తలంబ్రాలు పోయడమే. అవి ఎలాంటివి? వధూవరులు ఒకరి తలపై మరొకరు పసుపుతో తడిసినటువంటి అక్షతలను దోసిళ్లతో పోసుకోవడం, దూర్వాంకురం, పువ్వులు, గంధం, నవమోక్తికాలు కలిసినటువంటి అక్షతలను స్వామివారి మీద దేవేరులకు సమర్పించడం ఈ తంతు ప్రత్యేకత. ఈ సందర్భంలో వాయించేటటువంటి ప్రత్యేకమైనటువంటి సన్నాయి వాయిద్యం కూడా చాలా గొప్పగా వినసొంపుగా ఉండేటటువంటి వాయిద్యంగా మనం గమనించవచ్చు. కాబట్టి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనతో మనం ఈ కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. ఓ